హలో వెల్కమ్ టు మై ఛానల్। ఈ కార్తీక మాసంలో చాలా వరకు నాన్ వెజ్ని ముట్టుకోరు, వెజిటేబుల్స్ని మాత్రం తీసుకుంటారు। అయితే నాన్ వెజిటేరియన్కి ఏమాత్రం తీసిపోని ఒక రెసిపీని నేను ఇక్కడ మీకు తయారు చేసి చూపిస్తున్నాను। ఆ రెసిపీ ఏంటి అంటే మిల్ మేకర్ మసాలా। మిల్ మేకర్ తోటి మనం బగారా రైస్, చపాతీ ఇలాంటి వాటిల్లోకి తినడం కోసం అనేసి ఇలా ఈజీగా మిల్ మేకర్ మసాలాని తయారు చేసుకోవచ్చు। సోయా చంక్స్ అని కూడా అంటాం కదండి। ఈ సోయా చంక్స్ తోటి ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసుకొని తింటే బగారా రైస్లోకి కానీ, పులావ్స్లో కానీ, చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది। దీనికోసం ఇక్కడ నేను చూపిస్తున్నవన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి। తర్వాత ఇలా ఒక 2 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకొని అందులోకి 1 కప్ సోయా చంక్స్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి। మనమేమి ఈ మిల్ మేకర్ని ఉడికించిన అవసరం లేదండి। ఆ వాటర్ హీట్కి అవి బాయిల్ అయినట్టు అవుతాయి। అలాగే వాటిలో ఏమన్నా ఉంటే కనుక అవి పైకి తేలుతాయి అన్నమాట। తర్వాత ఇక్కడ నేను ఇలా టమాటా, ఆనియన్ అలానే పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను। తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఒకవేళ మీకు కావాలంటే ఆయిల్ని స్కిప్ చేయొచ్చు, బట్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ అనేది ఓకే అండి, యూస్ చేయొచ్చు। ఇలా అన్నిటినీ కూడా 75% కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి। ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను। ఇలా కుక్ అయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే టమాటాకి ఉండే పొట్టుని ఇలా తీసేసుకోవచ్చండి। అవి ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి। లేదు పర్లేదు అనుకుంటే కనుక అలానే ఉంచేయండి, బట్ నేను ఇక్కడైతే తీసేసాను। తర్వాత నేను వీటిని మిక్సీలో వేయకుండా ఇలా రోట్లో దంచుతున్నా అండి। కొత్త రోలు ఉంది కదా, ముందుగా మనం తీసుకున్న గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలుక, గసగసాలు అన్నిటినీ వేసుకొని, అలానే ధనియాలు అన్నిటినీ వేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటా, ఆనియన్ కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి। అది గ్రైండ్ చేసుకునే లోపల ఇక్కడ మిల్ మేకర్ని వేసి ఇప్పటికే ఒక 15 మినిట్స్ పైన అయిపోయిందండి। ఆ వాటర్ని నేను వాష్ చేసి చల్లటి నీళ్ళు వేసుకున్నాను। మనం పట్టుకునే అంత హీట్లో ఉన్నప్పుడు మనం ఇలాగా ప్రెస్ చేస్తూ వాటర్ అన్నిటినీ తీసేసుకోవాలి। ఇలా ఒక ప్లేట్లోకి మిల్ మేకర్ని పక్కకు తీసుకోవాలి। వాటర్ కంటెంట్ అనేది మొత్తం పోయేలాగా పిండి తీసుకోవాలండి, లేకపోతే కర్రీలోకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది। తర్వాత ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు। మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। మనం ఆల్రెడీ ఉడికించుకున్నవే కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి, మరీ ఎక్కువగా కూడా ఏం వేగన అవసరం లేదు, కాకపోతే మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలి। ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలానే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి నేను కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను। దీన్నంతా కూడా ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి। చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది। ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుంటున్నాను, ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి। అలానే 3/4 స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను। ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి, అలానే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి। ఒకవేళ మీకు వీటిలో ఏదైనా నచ్చకపోతే కనుక స్కిప్ చేయొచ్చు, బట్ ఏదో ఒక మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది। తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం మిల్ మేకర్లో వాటర్ని అంతా తీసేసి పక్క పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి। వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి। ఆల్మోస్ట్ అంతా కూడా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము। కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, అంతే అండి।
ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మిల్ మేకర్ మసాలా రెడీ అయింది. మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఈ మసాలా కర్రీ మనకి డిఫరెంట్ డిషెస్లోకి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా చపాతీస్లోకి, రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము బగారా రైస్లోకి తిన్నామన్నమాట. అసలు తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంది అని అంటే నేను అసలు చెప్పలేనండి. ఇలా కనుక తయారు చేసుకుని తిన్నారు అంటే ఆహా అనకుండా అస్సలు ఉండలేరండి. ఒక రకమైన కమ్మదనం అనేది వచ్చింది ఈ కూరకి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.